సో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 3 పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్తో పాటు బీజేపీ పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికలను కూడా సవాల్గా తీసుకొని ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. సో నువ్వానైనా అన్నట్టుగా చివరి క్షణం వరకు సైతం కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ కేంద్ర మంత్రులు ఇద్దరితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సైతం కూడా దీన్ని సవాల్గా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా హోరాహోరీగా ప్రచారం కూడా కొనసాగడం జరిగింది. ఒక పక్కన ఇచ్చినటువంటి సర్వేలు కావచ్చు, వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా సో ఒక పక్కన ముందుగా వచ్చినటువంటి సర్వేలేమో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, ఎగ్జిట్ పోల్స్ ఏమో ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్నిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికి సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ నోట్ను నమ్ముకున్నట్టయితుంటే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఉన్నటువంటి అభ్యర్థి విషయంలో నవీన్ యాదవ్ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందన్నటువంటి ఆశాభావాన్ని సైతం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే అభిప్రాయపడతా ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ మాత్రం 12 గంటల వరకు అనౌన్స్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సుమారుగా దీంట్లో 1,90,000 ఓట్లు మాత్రమే నమోదు కావడం జరిగింది. సాధారణంగా బైపోల్స్ అంటే మనకు అర్థమయ్యేటిది ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, పోలింగ్ శాతం కూడా ఎక్కువ నమోదు అవుతుందని చెప్పేసి కూడా మనం అందరికీ కూడా తెలుసు. గతంలో ఉన్నటువంటి ఎన్నికలు కనుక మనం చూసుకున్నట్టయితుంటే, ఎందుకంటే జూబ్లీహిల్స్ కంటే ముందు జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మునుగోడు ఎన్నికలు కావచ్చు, హుజురాబాద్ ఎన్నిక కావచ్చు, దుబ్బాక సంబంధించినటువంటి ఎన్నిక కావచ్చు, సో ఈ ఎన్నికలలో ఎక్కువగా సాధారణ ఎన్నికల కంటే ఎక్కువగా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 4,01,000 మంది ఓటర్లు ఉంటే దాదాపుగా 2,50,000 పైచిలకు ఓట్లు నమోదైతే పోలింగ్ శాతం కూడా దాదాపుగా 55 నుంచి 60% నమోదవుతుందని చెప్పేసి ఊహించినప్పటికీ ఎక్కడ కూడా అటువంటి అయితే పరిస్థితి అయితే లేదు. గతంలో జరిగినటువంటి ఎన్నికల కంటే 1% మాత్రమే, గతంలో 47% నమోదయ్యేటది, ఇప్పుడు 48.49% మాత్రమే పోలింగ్ శాతం కూడా నమోదు కావడం జరిగింది. సో దీన్ని బట్టి చూసినట్టయితుంటే సో ఇదైతే ఒక పక్కన అధికార పక్షానికి అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉన్నట్టుగానైతే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సరే ఏదేమైనప్పుడు కూడా గెలుపు అంచనాలను రెండు పార్టీలు సైతం కూడా ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా మరి ఇంకా సైలెంట్ ఓటింగ్ పైనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఒక అడుగు ముంగటేసి ఇప్పటికే సంబరాలకు సిద్ధమైపోయినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఉన్నటువంటి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కొంత ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఇంకా కాసేపట్లో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటిదంతా కూడా ఏదైతే ఏర్పాట్లు ఇంకా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది.